అందరికీ శుభోదయం అండి. ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన దేవుని వాక్యమును చదువుకుందాం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. దేవుని కృప ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. భక్తుడు అంటున్నాడు, ఉదయమున 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 ఎందుకు ఇన్నిసార్లు ఈ మాట చెప్పానంటే, ఉదయకాలము దేవుని కృపతో తృప్తిపరచమని భక్తుడు అంటూ ఉన్నాడు. ఒక పర్టిక్యులర్ టైము ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఉదయమునకు దేవుని కృపకు ఏమిటి సంబంధం? ఈ మాటను బట్టి ఉదయకాల సమయములో దేవుని కృప చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తారు. ఆ కృప కోసం మనం ఉదయకాల సమయంలో వేచి ఉండాలి. అనుదినము మీరు దేవుని వాక్యములు వింటూ ఉన్నారు, ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు. వేకువజామునే ఉదయకాల సమయమున దేవుని కృప కొరకు మనం అడగాలి. అయ్యా, మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి అని అడుగుతున్నాడు. ఉదయకాల సమయము దేవుని కృపను తీసుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళే ప్రయాణాలు, మన పనులు, మనకున్న అవసరాలు, మనం ప్రారంభిస్తూ ఉంటుండగా, మన రోజును మనం ప్రారంభిస్తూ ఉంటుండగా ఉదయము దేవుని కృప కొరకు ఎదురు చూసి ఆ కృపను మనం తీసుకోవాలి. ఎప్పుడైతే ఆ కృపను తీసుకుంటామో ఆ రోజంతా మనం సంతోషంగా ఉండగలుగుతాం. అందుకనే అంటున్నాడు, మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదాము. దేవుని కృప మనకు దొరికిందంటే ఉత్సాహము, సంతోషము. కానీ దేవుని కృపను చాలామంది అర్థం చేసుకోవటం లేదు. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే మన నీతి కాదు, మన భక్తి కాదు, మన క్రియలు కాదు, మన ప్రార్థన కాదు, కేవలము దేవుని కృప ఈ రోజు వరకు మనల్ని వెంటాడుతూ ఉన్నది. అది మనం తెలుసుకోవాలి, అది మనం గ్రహించగలగాలి. కొంతమంది నేను తీసుకున్న జాగ్రత్తలు నా 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 అంటూ ఉంటారు. కాదండి, దేవుని కృపే మనల్ని వెంటాడుతూ ఉన్నది. కానీ ఈ రోజుల్లో చాలామంది దేవుని కృపను వ్యర్థం చేస్తూ ఉన్నారు. అంటున్నాడు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము అంటున్నారు. చాలామంది దేవుని కృపను వ్యర్థం చేస్తున్నారు. దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని అపోస్తలులు వేడుకుంటూ ఉన్నారు. నిజమే కదా? ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవుని కృపను వ్యర్థం చేస్తున్నావేమో. ఒకవేళ వ్యర్థం చేసి, అయ్యా మీ కృపను నేను వ్యర్థపరుస్తున్నాను ప్రభువా అని ప్రభువుని అడగండి, ప్రభువుని మన్నించమనండి. మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయమున దేవుని కృప కొరకు ఎదురు చూచి ఆ కృపను పొందుకుంటే మన దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించగలుగుతాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, మీకు వందనములు. ఈరోజు ప్రభాని బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా అన్ని బిడ్డల పనులకు తోడుగా ఉండండి. మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకు మీకు వందనములు. నీ బిడ్డల అవసరములు ఏమైతే ఉన్నాయో, బలహీనతలు ఏమైతే ఉన్నాయో, వారి అవసరముల నుంచి వారిని విడిపించి, వారి బలహీనతల నుంచి వారిని స్వస్థపరిచి, మంచి ఆరోగ్యాలు ఇచ్చి, ఈరోజంతా నీ బిడ్డల ప్రయాణాల్లో, వారి వ్యాపారముల్లో, వారి రాకపోకల్లో మీ కాపుదల వారికి అనుగ్రహించి, మీ దైవ దీవెనలతో వారిని నింపి నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.